BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠం ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా నీళ్ళు, అంటే శాఖలన్నీ కూడా భుజించేశారు వీళ్ళు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీని మీద వైసీపీ అలాగే జగన్ బ్యాచ్కి ఛాలెంజ్ ఇస్తున్నది ఒకటే, మేము వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను, నేను వస్తా, అన్ని శాఖల ఫైళ్ళు పట్టుకొని వస్తా. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? టీటీడీ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు, అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు, అనేక ఫైళ్ళు తగలబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నెక్కర్ బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇసురుతారు, మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి అని. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు.